మీలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేజస్వి సూర్యను తెలంగాణకు రానివ్వం అంటే ఒక మంచి స్ట్రాంగ్ వాయిస్ ఎందుకు వినిపించలేదు బయటికి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పరిపాలన అనేది సక్రమంగా లేనటువంటి సమయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం తెలంగాణకు చేసింది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది. ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ ని విభజించినట్లు తెలంగాణ ఆంధ్రాని విభజించిన మాటను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అది మీరు దీని విషయంలో నేను డిబేట్ చేయవచ్చు. అవును, బరాబర్ చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రావడానికి 60 ఏళ్ల పాటు కాలయాప చేయడానికి మేము తప్పుపడతా ఉన్నాం. రెండు కూడా దొంగ పార్టీలే, రెండు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీ. బీజేపీకి ప్రజలల్లో మద్దతు పెరుగుతున్నటువంటి విధానాన్ని ఓర్చుకోలేక ఎక్కడనో ఒక దగ్గర డ్యామేజ్ చేయాలని చెప్పేసి మళ్ళా తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని వీళ్ళ పార్టీలో ఇప్పటి వరకు షెడ్యూల్ అయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కటి కూడా షెడ్యూల్ క్యాన్సిల్ కాలేదా చెప్పండి? అయ్యో, మీరే చెప్తున్నారు కదా వక్రీకరిస్తున్నారు అని. మరి ఆ వక్రీకరించే విషయాన్ని చెప్పడానికైనా మీ బీజేపీ నుంచి ఖచ్చితంగా నేతలు మాట్లాడాలి కదా. మా బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి మేడం. మాకు అలాంటి నేనేమంటున్నాను, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొన్న గగోలు పెట్టింది, జరిగిపోతుంది. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ తీసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మరి నువ్వు మహారాష్ట్ర ఎందుకు పోతున్నావు? ఇప్పుడు నువ్వు రావద్దు, ఆంధ్రలో ఎవరు రావద్దు అని ఎవరు సొత్తండి? సో తెలంగాణ జనసేన పార్టీ ఎవరి పుణ్యం అంటారు? ఎవరి వల్ల వచ్చిందంటారు? అది ఎవరి వల్ల వచ్చిందంటే వాళ్ళ సొంత నిర్ణయం ఉండి ఉండొచ్చు కదా మేడం. ఇప్పుడు మన జీడిపి మనకు లేదా? మన భూములు మనకు లేవా? మనకు అన్ని ఉన్నాక మీకు పరిపాలించడం చేతగాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తను వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిన ఎంఐఎం ఉన్నది, ఎంఐఎం దేశానికి వ్యతిరేకంగా పోతుంది. ఈరోజు పోటీ చేస్తా అంటే వద్దంటున్నామా మనం ఇక్కడ? మహేందర్ జీ, కాక్రోచ్ పార్టీ బీజేపీని చాలా చిరాకు పెడుతుంది. అది కాక్రోచ్ పార్టీ కాదండి అది. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. యూత్ ఐకాన్ తేజస్వి సూర్య భయపడ్డారా? తెలంగాణలో ఆయన ఎంట్రీకి దారి ఉందా లేదా? పవన్ కళ్యాణ్ మాట తీరు, నోటి తీరు బీజేపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? మాట్లాడదాం. మనతో పాటు మాజీ బీజేవైఎం ప్రెసిడెంట్, అలాగే ప్రస్తుత మేడ్చల్ జిల్లా అర్బన్ ఇన్ఛార్జ్ మహేందర్ సేవల సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీరు మాకు చాలా సుపరిచితం. మా పల్లవి టీవీలో మీకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం స్టేట్లో కూడా మహేందర్ జీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. మీలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేజస్వి సూర్యను తెలంగాణకు రానివ్వం అంటే ఒక మంచి స్ట్రాంగ్ వాయిస్ ఎందుకు వినిపించలేదు బయటికి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పరిపాలన అనేది సక్రమంగా లేనటువంటి సమయంలో తెలంగాణ ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసినటువంటి సందర్భాలు చాలా చూసినాం. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులపైన కావచ్చు, మా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు కావచ్చు, వారి మాట్లాడినటువంటి మాటలను అన్నింటిని కూడా వక్రించేటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలకు బీజేపీని దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం తెలంగాణకు చేసింది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే యువత ఉన్నారో బలిదానాలకు ప్రధానమైనటువంటి నిందితులు ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం వాళ్ళు చెప్పింది చేసింది ఏది లేదు కాబట్టే ఈరోజు బీజేపీని ఒక బూచిగా ఎక్కడ బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుందని ఒక ఉద్దేశంతో బీజేపీని ఏ రకంగా కార్నర్ చేయాలని ఒక ఆలోచనతోని ఏదో ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఈరోజు బీజేపీని తేజస్వి సూర్య గారిని ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఒక మాట సేవల్ల గారు, నేను ఒక తెలంగాణ బిడ్డగా తేజస్వి సూర్య మాటల్ని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ ని విభజించినట్లు తెలంగాణ ఆంధ్రాని విభజించిన మాటని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అది మీరు దీని విషయంలో నేను డిబేట్ చేయదలుచుకుంటున్నాను. నేనేమంటున్నాను, తెలంగాణ పీస్ఫుల్ గా వచ్చిందా మనకు? మీరు చెప్పండి. చాలా ఎంతమంది పోరాటాల వల్ల వచ్చింది తెలంగాణ? 1960 ప్రారంభం నుంచి మొదలు పెడితే 2014 వరకు ఎందుకు రాలేదు తెలంగాణ? ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణలో 1200 మంది బలిదానమైనని చెప్పి మీరే చెప్తున్నారు కదా, మరి ఏ విధంగా మరి బలిదానమైరో మీరు చెప్పగలుగుతారా? మరి తెలంగాణ అనేది ఉద్యమాల ద్వారా, ఎంతో మంది బలిదానాల ద్వారా, ఎంతో మంది ప్రాణ త్యాగాల ద్వారా వచ్చిందని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం మాకున్నదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేము 60 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చోద్యం చూసిందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం.
నేను అడిగిన క్వశ్చన్ తేజస్వి సూర్య అవును, ఇదే విషయం చెప్తున్నాను. ఇదే విషయం తేజస్వి సూర్య అన్నటువంటి విషయం ఏంటంటే, ఏదైతే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు ఎంతమంది అయితే బలిదానమయ్యారో, ఎన్ని కష్టాలైతే మనం పడ్డామో, అలాంటి కష్టాలకు కారణం తెలంగాణ రూపంలో కూడా, తెలంగాణ విడిపోతున్నటువంటి సందర్భంలో కూడా అన్ని ఇబ్బందులు తెలంగాణ ప్రజలు పడ్డారని ఒక మూల ఉద్దేశంతో అన్నటువంటి విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కవరింగ్ కాదండి, కవరింగ్ కాదు. మీరు చూడండి, మీరు చెప్పండి. ఈ రోజు చెప్తున్నాను నేను ఒకటి విషయం చెప్తాను. మీరు ఇది సూక్ష్మమైనటువంటి విషయం. ఇది మనం ఎంత లోతుగా మనం దీన్ని అర్థం చేసుకుంటే అంత మంచిగా. నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ అనేది విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడము ఎట్లా దొంగతనంగా చేసిరానో, లేకపోతే ఆంధ్ర ప్రజలని మోసం చేసిరానో, లేకుంటే ఉన్న ఆస్తులు మొత్తం తెలంగాణ దోచుకుపోయింది అనే విషయం ఎక్కడ కూడా తేజస్వి సూర్య గారు మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఏ విధంగా అయితే మీరు అర్థం చేసుకోండి అంటున్నాను. నేను పాకిస్తాను భారత్ విడిపోతున్నప్పుడు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో, అలాంటి అన్యాయం తెలంగాణ ప్రజలకు జరిగిందనే విషయం ఎందుకు వచ్చిందంటే, అన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి మన దగ్గర. మరి ప్రాణత్యాగాలకు నేనేమంటున్నాను, ఎన్ని ప్రాణత్యాగాలు ఎవరు అధికారంలో పోయినాయి మేడం? ఇవన్నీ ఎవరున్నారు ఇన్నేళ్ల పాటు అధికారంలో? మరి 1200 మరి తెలంగాణ ఇచ్చినాం అంటున్నారు కదా, 1960 నుంచి మేము కోరుకుంటున్నాం కదా. మరి ఏం చేసింది సోనియా గాంధీ, ఏం చేసింది ఇందిరాగాంధీ? మరి ఎందుకోసం తెలంగాణను ప్రకటించలేకపోయారు? అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది కదా. మరి వీళ్ళందరూ దోషులే అని చెప్పి తెలంగాణ రాజకీయ నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవాలి అని మేము ఈ యొక్క సందర్భంగా అంటున్నాం. ప్రధానమైనటువంటి దోషులు తెలంగాణని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, మీరు మంత్రి పదవులో పెట్టుకుంటారు. మరి దేశం కోసము, లేకపోతే ఈ యొక్క తెలంగాణ కోసము ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి ఒక వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మద్దతు తెలిపినాం. మీకు తెలుసు మేడం, డిసెంబర్ 9వ తేదీన 2009 మనమందరం కూడా విద్యార్థులు ఉన్నాం. తెలంగాణ ప్రకటించినట్టే ప్రకటించి చిదంబరం ద్వారా మళ్ళీ 23 తారీఖు వెనక్కి తీసుకున్నారు. ప్రధాన దోషులు మీ దాంట్లోనే ఉన్నారు కదా. ఆ రోజు మనం అందరం రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు ముందరకు వచ్చినారు. మరి అలాంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు తెలంగాణ వచ్చింది అంటే, ఆ రోజు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు దానం నాగేందర్ లాంటి వాళ్ళు మన యొక్క తెలంగాణ కట్టేశారు. ఎవరున్నారు అక్కడంతా కూడా? అంటే ఏం చెప్తున్నాం అంటే, మేము తేజస్వి సూర్య విషయంలో మేమేంటంటే, ఈలోనో మేము పొలిమోరులకు రానియము, తెలంగాణకు రానియమని చెప్పేసి ఎవరైతే ములాఖాత్ పుచ్చుకుంటారో అలాంటి వ్యక్తులకు అంటున్నాం. ఫస్ట్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తులని, మీ ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులని, వాళ్ళని కాలరు పట్టుకొని మీ యొక్క పార్టీ నుంచి గెంటేసిన తర్వాత మీరు మమ్మల్ని అడగండి అని మేము అడుగుతున్నాం. ఎందుకు సిపిఎంతో మీరు అంత ములాఖతున్నారు? ఎందుకు ఈ ఎంఐఎం పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేము వ్యతిరేకం అన్నటువంటి వ్యక్తులతోని చెట్టాపట్టలు వేసుకొని మీ యొక్క మంత్రులు తిరుగుతున్నారు, మీ యొక్క ముఖ్యమంత్రి తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తులను మీకు అడిగే దమ్ము లేదా? ఈరోజు ఒక చిన్న విషయం నేను ఎందుకు అంటున్నా అంటే, అవును బరాబర్ చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం రావడానికి 60 ఏళ్ల పాటు కాలయాప చేయడానికి మేము తప్పుపడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఉద్యమకారులని బలి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మేము తప్పుపడతా ఉన్నాం. పార్టీల సంగతి పక్కన పెడదాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ వర్డ్స్ ని. ఎవరిని పాకిస్తాన్ అన్నట్లు, ఇక్కడ ఎవరిని ఇండియా అన్నట్లు, అది సూటిగా చెప్పండి. నేనేమంటున్నాను మేడం, కొంతమంది మ్యానిపులేట్ అవుతా ఉంటారు. మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు అదే యూనివర్సిటీలో తేజస్వి సూర్య గారికి మద్దతు తెలుపుతూ కార్యక్రమాలు చేశారు. మరి నేను ఏమంటున్నట్టే, మీడియా పాయింట్లో మనం ఆలోచించుకునేటువంటివి మనము ఏ యొక్క సామాన్యమైనటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైనా వ్యతిరేకించినట్టు సందర్భం ఎక్కడ కనిపించిందో తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడ కూడా కనిపించలేదు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా దొంగ పార్టీలే. రెండు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీ. బీజేపీకి వస్తున్నటువంటి ఆదరణను ఓర్చుకోలేక, బీజేపీకి ప్రజలల్లో మద్దతు పెరుగుతున్నటువంటి విధానాన్ని ఓర్చుకోలేక, ఎక్కడనో ఒక దగ్గర డ్యామేజ్ చేయాలని చెప్పేసి మళ్ళా తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని రాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా అమాయకులు గారు. 100% మీరు ఏదైతే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారో, ఏదో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారో, అలాంటి రాజకీయాలకు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తేజస్వి సూర్య గారు చెప్పినటువంటి విషయాలని మీరు మైక్రో లెవెల్లో కొద్దిగా ఆలోచించి దాంట్లో మూల అర్థం ఏందనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఎటువంటి తప్పు లేదు. అక్కడ అట్లా పాకిస్తానో లేకుంటే ఇండియానో ఇది అన్యాయం అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. సెల్ఫ్ గోల్ చేసుకోలేదు, తప్పు లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఆగిపోయినారు? ఎందుకు రాలేదు? తెలంగాణకు రావడానికి ఎందుకు? మీకు ఒక విషయం చెప్తా ఉన్నాం, రాజకీయ నాయకులలో సర్వసాధారణంగా అనేకమైనటువంటి షెడ్యూల్ జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఎవరైతే ఆ నాయకులు ఎవరు మాట్లాడిరో నాకు తెలియదు, నేను ఎక్కడ కూడా చూడలేదు. మరి ఆయన రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తారో అర్థమవుతలేదు. వీళ్ళ పార్టీలో ఇప్పటి వరకు షెడ్యూల్ అయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కటి కూడా షెడ్యూల్ క్యాన్సిల్ కాలేదా చెప్పండి? 100% అయి ఉంటుంది.
అరే మన ఇద్దరం కలుద్దాం అనుకున్నటువంటి విషయాలలో కూడా ఎన్నో వస్తారంటారా? జరుగుతూ ఉంటది. ఖచ్చితంగా వస్తారు. 100% వస్తారండి. ఇది భారతదేశం, ఇది వాళ్ళ అయ్యా జాగిర్ కాదు, ఇది వాళ్ళు సంపాదించింది కాదు. ఇది ఈ యొక్క రాష్ట్రము విడిపోవడంలో, ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ సాధించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడంలో 100% మార్కులు వేయాల్సినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. 60 ఏళ్లలో మేము ఉన్నది 1999 వాజ్పేయి గారి యొక్క పీరియడ్లో ఉన్నప్పుడు మేము చిన్న రాష్ట్రాలకు మద్దతు తెలిపినాం. ఈరోజు ఛత్తీస్గఢ్ ఎట్లా వచ్చిందండి, ఈరోజు గోవా ఎట్లా వచ్చిందండి, ఈరోజు దేశవ్యాప్తంగా 3-4 రాష్ట్రాలని మేము మద్దతు ఇచ్చి చిన్న రాష్ట్రాలతోని మన యొక్క అభివృద్ధి జరుగుతుంది, ఈ యొక్క దేశం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మా పార్టీ. ఈరోజు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము పార్టీలను విడి చేసినాం. అప్పుడు ఏది తెలంగాణ రాష్ట్రానికి మేము మద్దతు తెలిపినాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులను ఒప్పించి ఎక్కడైనా ఉంటుందా చరిత్రను? బీజేపీలో కమిట్మెంట్ ఉందా? అనౌన్స్మెంట్ చేసినట్టుడే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాటకాలు వేసుకుంటూ వచ్చి ఈ యొక్క అంటే ప్రజల మధ్యలో వ్యత్యాసం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా తెలంగాణను వ్యతిరేకించలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ కూడా విధించలేరు. తెలంగాణలో పుట్టినందుకు మేము గర్వకారణంగా మేము ఉద్యమం తెలంగాణ కోసం చేస్తాం. మీరు ఆంధ్రలో పుట్టినందుకు మీరందరూ కూడా జయాంధ్ర ఉద్యమం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆ యొక్క మూమెంట్ జరిగింది. అంటే అంత కమిట్మెంట్ తోని మా వాళ్ళు చేసినటువంటి విషయాన్ని యొక్క సమాజానికి తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇంకెన్ని రోజులు అంటున్నాం వీళ్ళందరినీ కూడా, ఇంకెన్ని రోజులు మీ పక్కకున్నటువంటి ఆ రోజు కొండా సురేఖర్ గారు ఉన్నారు, ఎన్ని వరంగల్ చేసినటువంటి ఎన్ని అరాచకాలు అవన్నీ కూడా. అరే దానం నాగేందర్ గారు కట్టె పట్టుకొని మేము విద్యార్థులు ఉన్నప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి అంటారా అని చెప్పేసి మా వెంట పడ్డాడు. ఆ వ్యక్తి మీ దగ్గర ఉన్నాడు కదా. అరే ఏదో విషయం మాట్లాడినని చెప్పేసి వక్రీకరించే బదులు మీ దగ్గర ఉన్నటువంటి నాయకుల యొక్క చిత్తశుద్ధి ఏందని చెప్పేసి మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి గమనించండి. ఆ రోజు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు కనుక మేము తెలంగాణకు మద్దతుగా ఉన్నాం, ఏ విద్యార్థి చనిపోదు, ఏ యువకుడు చనిపోదు, వారందరూ కూడా మేము మద్దతు ఉంటామని చెప్పేసి ప్రత్యక్షమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కనుక ఆ రోజు మాట వెయ్యకపోయినుంటే ఈరోజు తెలంగాణ ఎంత వెనుకపోయేదో మీరు ఆలోచించండి. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉంటారు. మీ 2 ఎంపీలతో ఈరోజు సాధ్యమైందా అది? కాబట్టి చరిత్రని ఎవరు కూడా మర్చిపోలేరు. మేమేందంటే మేము అబద్ధంపు చెప్తూ రాజకీయాలు చేసేటువంటి రాగం మాకు రాదు. ఈరోజు మేము ఎక్కడ కూడా మా తేజస్వి సూర్య గారు చెప్పినటువంటి విషయాలపైన మేము ఎక్కడ కూడా చెప్పలేము మేము. ఎందుకంటే మా మనస్సాక్షులకు తెలుసు, కింద ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి నిజమైనటువంటి ఉద్యమకారులకు తెలుసు, నిజమైనటువంటి తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరే చెప్తున్నారు కదా వక్రీకరిస్తున్నారు అని. మరి ఆ వక్రీకరించే విషయాన్ని చెప్పడానికైనా మీ బీజేపీ నుంచి ఖచ్చితంగా నేతలు మాట్లాడాలి కదా. మా బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి మేడం. మాకు అలాంటి వల్గర్ లాంగ్వేజ్లు రావు, మాకు అలాంటి చీప్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం మేము చేయము. మాకు లైన్ ఉంటుంది. మేము వీళ్ళకి ఏంటంటే పొద్దున్న లేసే రాజకీయాలు చేయాలి, ఎవనో ఒకరిని తిడతారు. తిడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫేమ్ అవుతామన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈరోజు మావి ఎన్నో డిబేట్లు ఉంటాయి. నేను ఈ రోజు కాదు, నేను 2006 నుంచి నేను డిబేట్లలో పాల్గొంటూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అన్నటువంటి సందర్భాలు ఎక్కడ ఉంటాయి. రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. ఈరోజు మేము అనగలుగుతాం. మేము ఈరోజు అదే కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే నువ్వు నిమ్స్ హాస్పిటల్లో ఉండి నువ్వు దీక్షను విరమించేస్తా అన్నప్పుడు మళ్ళీ మేమందరం కూడా ఉద్యమం చేస్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఏమంటారు నిరాదీక్షలకు వచ్చినావు నువ్వు మొత్తం కూడా. అంటే ఎక్కడనో ఒక దగ్గర ఉద్యమం అనేది నీరు గారుస్తూ ఉంటే ఉద్యమకారులుగా, లేకపోతే నిరుద్యోగులుగా, లేకపోతే ఈ యొక్క తెలంగాణ రావాలని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నటువంటి పౌరులుగా మేమందరం కూడా చేసినాం. కాబట్టి మీరు అందరు కూడా వచ్చారు. కానీ మీరేదో భుజాలం వేసుకొని మీ ఇంట్లో ఏదో త్యాగం చేసిన ఒక్కరి వల్ల ఎక్కడ కాలేదండి. నేనేమంటున్నా, మీడియా చేసింది, అక్కడ దిక్కు సకల జనం సమ్మె చేసినారు, అది రైతులు చేసినారు. రైతులు తాను పండించినటువంటి వడ్లను కూడా పక్కకు పెట్టి రోడ్ల మీద సమ్మెలు చేసినారు, విద్యార్థులు చేసినారు, నిరుద్యోగులు చేసినారు. ఎవరు చేయలేరండి. యూత్ ఎవరైతే బీజేపీ సైడ్ ఉన్న యూత్ కానీ, కొంతమంది దేశభక్తి ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఒక నేషనల్ ప్రెసిడెంట్ గా తేజస్వి సూర్య యూత్ ఐకాన్, ఆయన తెలంగాణకి ఎప్పుడు వస్తారు అని స్ట్రైట్ గా అడిగే వాళ్ళకి ఏమని హామీ ఇస్తారు? 100% వస్తారు. అవసరం ఉన్నప్పుడు. ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం చాలా కార్యక్రమాలు మేము ప్లాన్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మా టార్గెట్ అంతా ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఎవరో చిట్కాగా ఉన్నాడు చోటా మీటర్ లీడర్లు అదేదో కామెంట్ చేస్తే మేమేదో భయపడిపోయో లేకుంటే భక్తితోనో భుజాలు తరుముకుంటూ మేము వచ్చి ఎవరి ముందర నిరూపించుకోవడానికి మా పార్టీ లేదు. మా పార్టీ ఏంటంటే ఈ నేషనల్ బిల్డింగ్లో ఎక్కడెక్కడైతే ఏదైతే అవసరం ఉందో వాటిని అన్నిట్లను కూడా తీర్చుకోవడానికి మా యొక్క ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువత కీలక పాత్ర మనకంతా కూడా.
ఎందుకంటే యువత సరైనటువంటి లైన్లో ఉంటే ఈ దేశం ఎంత దూరమైనా తీసుకుపోగలుగుతాం, ఈ దేశం యొక్క అభివృద్ధి ఎంత దూరమైనా పోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు డ్రగ్స్ కల్చర్ అని చెప్పేసి, పబ్ కల్చర్ అని చెప్పేసి, అంటే ఎడ్యుకేషన్కి దూరం అయిపోతూ, వ్యక్తుల మధ్య సంబంధాలకు దూరం అవుతూ ఉంటున్నటువంటి సందర్భంలో యువతను కలిపేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు తేజస్వి సూర్య గారు కూడా ఇక్కడ ఢిల్లీలో ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, లేకపోతే బెంగళూరులో నిన్న ఒక ప్రోగ్రాంలో ఉన్నారు. అంటే ఇలాంటి అనేకమైనటువంటి సందర్భంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప వీళ్ళెవరో చెప్పినందుకు వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళ షెడ్యూల్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. మనం మీడియాలో 2 రోజుల ముందు మనం ఏదో ఒక చిన్న లింక్ వదిలినాం అనుకోండి, కథ మనమే ఆపినాం అనేది ఒక తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం కదండి. రాజకీయంగా ఎవరైనా ఏదంటే చీప్గా ఆలోచించి ఎవరైనా చేస్తున్నారు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ 2 పార్టీలకు పోటీ పడుతూ ఉన్నాయి. ఏది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ. 2 పార్టీని పక్కన పెడతా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ వచ్చినప్పుడు నేను 11 రోజులు అన్నం తినలేదు అన్న వ్యక్తి ఇప్పుడు మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈయన నోటి తీరుని నిజానికి మీకు బీజేపీకి ప్లస్ మైనస్ ముందు, ఆ క్వశ్చన్ కి ముందు అసలు తెలంగాణ వ్యతిరేకియా లేకపోతే తెలంగాణకి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తియా పవన్ కళ్యాణ్? నేను కూడా అండి చాలా సందర్భాలలో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కూడా నేను అంతగా ఎప్పుడు కూడా చూడలేదు. బట్ ఏంటంటే నేను కొన్ని వీడియోస్ మీరు అన్న విధంగానే నేను మొన్న కూడా కొన్ని వీడియోస్ చూస్తుంటే ఆ తెలంగాణ రావడంలో తప్పేం లేదన్నటువంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఇటు కనిపిస్తున్నాయి. తర్వాత విభజన చేసేటువంటి ప్రక్రియని సక్రమంగా చేయండి 2 పార్టీలు అన్న విషయం కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయన. చాలా వరకు ఈ విషయంలో చాలా వరకు చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ దిక్కుపోతేనేమో తెలంగాణ ఏది ఆంధ్ర కావాలి, సమైక్యంగా ఉండాలనే విషయాలు కూడా అక్కడ లోతుగా ఉన్నాయని చెప్పేసి కూడా మేము కూడా గమనించినాం. మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇప్పుడు తెలంగాణ అనేది భారతదేశంలోనే అంతర్భాగం. ఎవరైనా వస్తుంటారు, ఎవరైనా పోతుంటారు. నేనేమంటున్నాను, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొన్న గగోలు పెట్టింది, జరిగిపోతుంది. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ తీసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి, మరి నువ్వు మహారాష్ట్ర ఎందుకు పోతున్నావు, మరి నువ్వు ఇంకెక్కడ పోతున్నావు? మరి అంటే మేము మహారాష్ట్రను వ్యతిరేకించలేము కదా అని చెప్పి టీఆర్ఎస్ అక్కడక్కడ అంటుండొచ్చు. మరి నీళ్ళ విషయంలో మనం కొట్లాడినాం కదా వాళ్ళతోని, ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం కొట్లాడినాం కదా. మరి కేసీఆర్ కూడా పోయి విజయవాడలో పోయి హంగు ఆర్భాటాలతో పార్టీలు పెట్టింది కదా. ఇదే చెప్తున్నాను, తెలంగాణ జన విషయం చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే, ఎక్కడెక్కడనో పోతున్నటువంటి వ్యక్తులు మరి మీ వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకుంటలేరు? నేనేమంటున్నా అంటే, ఆయన వచ్చి పెట్టడాన్ని మనం స్వాగతిద్దాం అనేది తర్వాత విషయము. దాని విషయంలో నేను కంక్లూజన్ కూడా ఇస్తాను. కానీ ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి విషయం ఏంది? తెలంగాణ బిడ్డలుగా మీరు చేసినటువంటి విషయాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సెకండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సూటిగా ప్రశ్నించడానికన్నా ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం మన యొక్క రాష్ట్రాన్ని ఎంతవరకు తీసుకుపోయినాం, ఎంతవరకు మనం అభివృద్ధి చేసుకోగలిగినాము, దాని విషయంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే ఎవడు రావద్దు, మేము చేసినటువంటి తప్పులు ఎవడు కూడా మమ్మల్ని ప్రశ్నించొద్దు. అయితే నువ్వు దోచుకో, లేక నేను దోచుకో, ఈ 2 విషయాలే తప్ప మిగతా విషయంలో మీరు బురద తల్లేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? 2 ముఖాలు 2 నాలుకలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి అని. అది వాళ్ళ అంతర్గతంగా నేను రాబోయే రోజులలో నేను కూడా 2-3 నేను డిబేట్ చేసిన ఈ విషయం. అంతర్గతంగా నీళ్ళ విషయాలు వచ్చినప్పుడు తను ఎక్కువ స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడో ఒక దగ్గర, లేకపోతే భూమి విషయం తీసుకున్నప్పుడు వస్తుంది. అది అంతర్గతంగా వాళ్ళ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ కాక తప్పదు. అది వాళ్ళ ఇష్టం. ఆయన వస్తుంటే మీరందరూ కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రం, నేనేమంటున్నా అంటే, వీళ్ళ స్వార్థం కోసము తెలంగాణ రాష్ట్రంలో అమాయకమైనటువంటి ప్రజల మధ్యలో ఎందుకు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు రావద్దు, ఆంధ్రలో ఎవరు రావద్దు అని ఎవరు సొత్తు అండి? సో తెలంగాణ జనసేన పార్టీ ఎవరి పుణ్యం అంటారు? ఎవరి వల్ల వచ్చిందంటారు? అది ఎవరి వల్ల వచ్చిందంటే వాళ్ళ సొంత నిర్ణయం ఉండొచ్చు కదా మేడం. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఆయన సొంత నిర్ణయం. నేనేమంటున్నా, ఎక్కడైతే ద్వంద్వ వైఖరి ఉన్నప్పుడు ఎక్కడనో ఒక దగ్గరికి ఉండాల్సిందే, అది ఇంకొక దగ్గర నష్టపోక తప్పదన్నమాట. అది అట్లాంటి స్టాండ్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి ఆయనకు లేనటువంటి బాధ మీకందరికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలంగాణ ప్రజలు అసలు తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ జరిగిన ప్రక్రియకు వ్యతిరేకం అంటున్నా. పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలకు అందరు కూడా తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం. మనం ఎందుకోసం తెచ్చుకున్నాం? మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పి తెచ్చుకున్నాం. ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది. మన నీళ్ళు మనకు కావాలని తెచ్చుకున్నాం. ఆల్రెడీ తెలంగాణ వచ్చింది. మరి ఏవి గురించి అయితే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మనోడే అధికారంలో ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం. మన సీఎం ఉండాలని మనం కోరుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 30 మంది మినిస్టర్లు ఉంటే 2 మినిస్టర్లు మనకు బిచ్చం వేసినట్టు వేసి 28 మంది వాళ్ళే ఉంటారు అని చంద్ర. ఈరోజు ప్రజాపాలన మొత్తం ఎవరిది మేడం? ఈరోజు ఎవరిది? సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైనా, కేసీఆర్ ఎక్కడైనా, కేటీఆర్ ఎక్కడైనా, వీళ్ళందరూ ఎవరు ఎక్కడోళ్ళు?
మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు అధికారం కావాలనుకున్నాం, మనకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలనుకున్నాం, అన్ని అధికారం మన దగ్గర ఇచ్చాం. వచ్చినాయి కదా మేడం. ఈ రోజు మన రెవెన్యూ మనకు వస్తలేదా, మన జీడిపి మనకు లేదా, మన భూములు మనకు లేవా? మనకు అన్ని ఉన్నాక మీకు పరిపాలించడం చేతగాక మీరు దోచుకున్నంతా కూడా దాచుకోవడానికి, ఎవరినో ఒకరిని పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం సామాన్యమైనటువంటి ప్రజలకు, అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు వ్యత్యాసం చూపిస్తూ వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మన అంతిమమైన లక్ష్యం ఏంటి? 60 ఏళ్ల నుంచి మా తెలంగాణ మాకు కావాలి, మేము పరిపాలించుకుంటాం అన్నమా లేదా? మరి మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఇంకేంది పక్కోని మీద ఏడుపు? సో మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో నిగూఢ అర్థం ఏంటంటే ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా మన తెలంగాణ వారిని ఎన్నుకోండి అని చెప్పినట్టు. అంతే కదా మరి, 100% అదే కదా మరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తను వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిన ఎంఐఎం ఉన్నది, ఎంఐఎం దేశానికి వ్యతిరేకంగా పోతుంది. ఈరోజు పోటీ చేస్తా అంటే వద్దంటున్నామా మనం? ఇక్కడ ఎవరు, మన భారతదేశంలో ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది, పోటీ చేసే హక్కు ఉన్నది, మాట్లాడేటువంటి హక్కు ఉన్నది. ఈ రోజు కొంతమంది సినీ యాక్టర్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రధాని గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యాక్సెప్ట్ చేస్తలేమా? ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుండొచ్చు. నువ్వు రావద్దు అనడానికి మన భారత రాజ్యాంగంలో ఎటువంటి నియమాలు లేవు. అరే ఎక్కడి నుంచో విదేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల రూపంలో భారతదేశంలో తిష్టేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తుల విషయంలో ఒక్క మాట మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు చార్మినార్ చుట్టుముట్టున్నటువంటి వ్యక్తుల గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు టీవీల ముందరకు వచ్చి, మీడియా ముందరకు వచ్చి ముసలి కన్నీరు కాల్సి ఎందుకు చేస్తున్నా అనేది మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా ఆలోచించాలి. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సినీ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమైన ఒక వ్యక్తి ఈ యొక్క రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంత బాధేస్తుంటే, ఎక్కడో ఉన్నటువంటి ఏదో దేశంలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క వినాశనం కోరుకుంటున్న వ్యక్తుల కోసం మీరు ఎందుకు స్పందిస్తలేరు? అంటే ఇదంతా ప్రేమ కాదు, ఇదంతా ఏదో ఒక టాపిక్ కావాలి, ఏదో ఒకటి రాజకీయం నడిపించాలి, ప్రజల మధ్యలో విద్వాంసం సృష్టించాలి, ప్రజల మధ్యలో వ్యత్యాసం సృష్టించాలి. మన రాజకీయం నడవాలి. ఎట్లా నడవాలి అంటే 60 ఏళ్ల పాటు అలా రాజకీయం నడవడానికి, వసూలు చేసుకోవడానికి ఒక తెలంగాణ ఉద్యమం అనేది ఒక గోల్డెన్ జూబ్లీ లాగా వాళ్ళకున్నది. బీజేపీకి దగ్గర మొత్తానికి మీరు కలుపుకుంటారా లేకపోతే తెలంగాణ? అది సందర్భాన్ని బట్టి ఉంటదండి, అది సందర్భాన్ని బట్టి ఉంటది. అది కలుపుకుంటామా లేదా అనేది పెద్దల నిర్ణయం ఉంటది. భారతీయ జనతా పార్టీ అనేది ఏదో మహేందరో లేకపోతే ఇంకోరో కాదు. అది కేసీఆర్ ఇంట్లో కూర్చొని 2 పెగులు పెట్టుకోనో లేకపోతే కేటీఆర్ ఇంట్లో కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని నిర్ణయం తీసుకున్నట్టు కాదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తగ్గట్టుకుని మేము ఒక కార్యకర్తలుగా ముందుకు పోతాం తప్ప మా యొక్క సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా ఉండయి. దేశ హితం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏదైతే మంచో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఫాలో చేస్తుంది. వ్యక్తుల కోసం ఎప్పుడు కూడా చేయం మేము. మా అందరికీ మంచి జరుగుతుంది కదా, ఈ యొక్క నిర్ణయం తీసుకోదనే విషయం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తీసుకో. కాబట్టి 100% చెప్తా ఉన్నాం. అక్కడ తెలంగాణ విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు, అది తనకు సంబంధించినటువంటి మ్యాటర్. తను ఇక్కడ రావద్దనేది నువ్వు నేను కాదు డిసైడ్ చేసేది, రాజకీయ నాయకులు కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆయన చేసిన తప్పు అని చెప్పేసి ఇక్కడ నన్ను ప్రజలకు కనిపిస్తే ఓటు ద్వారా సమాధానం చెప్తారు కావచ్చు. దాని విషయంలో మీరు రాజకీయాలు చేస్తూ మీరు నెత్తి మీద ఎత్తుకొని దేశమంతా ఊరేగుతాం, లేక రాష్ట్రం అంతా ఊరేగుతాం, దీని మీద ఉద్యమాలు చేస్తాం, ఇంకా తెలంగాణ ప్రజలందరినీ కూడా ఇంకా దరిద్ర రేఖ కన్నా కిందికే మేము పెట్టగలుగుతాం అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము చూసుకోం. 10 ఏళ్ల పాలనలో మీరేం చేసారో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేసింది తప్పు, మేము వచ్చిన తర్వాత కరెక్ట్ 100 రోజులలో చేసి చూపిస్తామని చెప్పి తొడలు కొట్టినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కూడా 100% మేము అడిగి. మహేందర్జీ, కాక్రోచ్ పార్టీ బీజేపీని చాలా చిరాకు పెడుతుంది. ఎన్నిసార్లు తొక్కినా మళ్ళీ లేచేది కాబట్టి కాక్రోచ్ పార్టీ అయింది. దీనికి ఏం చెప్తారు? అది కాక్రోచ్ పార్టీ కాదండి. అది ఏదైతే మనకు సంబంధించినటువంటి ఆప్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మిగతా దాంట్లో చూసినాం ప్రొఫైల్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళని ప్రజలందరూ కూడా చీకొట్టిరు అన్ని రాష్ట్రాలలో. మీరు ఎక్కడ చూసుకున్నాం, మమతా బెనర్జీ గారిని కావచ్చు, లేకపోతే అక్కడ ఆప్ కావచ్చు, ఇంకా మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి విధానాలన్నీ కూడా ప్రజలు చీకొట్టినటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాలన్నటువంటి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మాస్క్ వేసుకొని షాడో టీమ్గా కాక్రోచ్ అనే ఒక పేరును పెట్టుకొని ముందరకు వస్తూ ఉన్నారు. లక్షల మంది వస్తారు, కోట్ల మంది వస్తారు, ఉద్యమం చేస్తాం, ఢిల్లీని తగలబెడతాం అన్నటువంటి వ్యక్తులు ఢిల్లీలో పర్మిషన్ ఇచ్చి కార్యక్రమం పెట్టుకోండి అని చెప్పేసి ఒక 5,000 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే ఆడ 500 మంది కూడా లేరు. మీడియా వాళ్ళు దాదాపుగా 400 మంది వరకు మీడియా వాళ్ళు ఉంటే అందులో దాదాపుగా ఒక 200 మంది అక్కడ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా పర్ఫెక్ట్గా ఉన్నారా అంటే ఎక్కడ కూడా అది లేదు. అది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆటతాయిగా ఏదైతే ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా తప్ప వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు, ఒక ఎజెండా లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరే ఒకటి వచ్చి అంటాడు, అరే నీ సిద్ధాంతం ఏంది, నీ ఎజెండా ఏంటంటే
ముక్తి బీజేపీని మేము తరిమేయాలి, మోడీ గారిని దింపేయాలి. అరే నీ టార్గెట్ ఏంది, నీ ఎజెండా ఏంది, నీ యొక్క థీమ్ ఏంది, అంటే నీ యొక్క టార్గెట్ ఏంది అని చెప్పేసి అంటే కూడా వాళ్ళకి చెప్పేంత అనుభవం లేనప్పుడు వాళ్ళని ఎక్కడ కూడా క్రైటీరియా తీసుకోరు. ఇప్పుడు మీరే కానీ మనమే కానీ లేకుంటే ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటాడో అలాంటి వ్యక్తులను అడిగితే కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పేస్తారు. కాబట్టి నేనేమంటారు, మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే అలాంటి వ్యక్తులు ఏదైతే సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వ్యక్తుల పట్ల మనము ఖచ్చితంగా అవగాహనతో ఉండాలి. ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి మన ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా తీసుకోవాలి. కాక్రోచ్ అనే పార్టీ దాని షాడో ఏందనేది ఆల్రెడీ మా అమిత్ షా గారు వర్క్ చేస్తున్నారు, మోడీ గారు వర్క్ చేపిస్తున్నారు. 100% చెప్తాను, దాని వెనకాల ఎవరున్నారు. ఇన్ని రోజుల పాటు సిపిఎం సిపిఐకి ఇంకా ఫ్యాక్ట్స్ వచ్చేవి ఉన్నాయా? ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇన్ని రోజుల పాటు సిపిఎం సిపిఐకి అక్కడ పాకిస్తాన్ నుంచో లేకుంటే బంగ్లాదేశ్ నుంచో చైనా నుంచో ఫండింగ్ వచ్చి మన దేశంలో గందరగోళం సృష్టించేది. ఇప్పుడు అవన్నీ కూడా మూసేసినాం మనం అంతా కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క రకంగా కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఇంకో పార్టీ అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పప్పులు ఎక్కడ కూడా ఉడికేది లేదు. ఇది స్కామ్లు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాదు, ఇది ఖచ్చితంగా కమిట్మెంట్తో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ కూడా డివైడ్ కాకుండా అలాంటి కుట్రలు చేసేటోళ్ళను 100% కట్టడి చేసేటువంటి ప్రయత్నం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, చేసి చూపిస్తారని చెప్తాం. బీజేపీ కోర్ టీం అంతా ఏ కార్యాచరణ మీద ఉంది ప్రస్తుతం, ఏం నడుస్తుంది? ఏదైతే మోడీ గారు వికసిత్ భారత్ మనకు 2047 యొక్క భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో మనం నిల్చోబెట్టాలి. అది కేవలం అభివృద్ధిలో మాత్రమే కాదు, ప్రజలు కావచ్చు, లేకుంటే గరీబ్ వాళ్ళు కావచ్చు, లేకుంటే మహిళలు కావచ్చు, లేకుంటే వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మంచి అభివృద్ధి జరగాలనే ఒక ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వీటిని అన్నిట్లలో భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి, అగ్రస్థానంలో ఉండాలని ఒక కోరికతో ఉన్నటువంటి విధానాలు ఉన్నాయో వాటిని అన్నిట్లను కూడా సాకారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తూ ఉంది, వాటి సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో యువతనే కీలక పాత్ర పోషించబోతా ఉంది. అలాంటి యువతని సరైనటువంటి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమంది యువతని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసారు, సిపిఎం సిపిఐ లెఫ్టిస్ట్ భావజాలాలు, ఈ యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి భావజాలాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అంతమైపోయినాయి. తర్వాత ఏదైతే నక్సలిజం పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంతమైపోయినారు. ఈ విధంగా అంతమైపోయినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర ఒక అవకాశం దొరుకుతుందేమో అనే ఒక ఆలోచనతోనే యువతని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళని పక్కదారి పట్టించే ప్రయత్నం కావచ్చు, అలాంటి ప్రయత్నాలను భగ్నం చేసేటువంటి కార్యక్రమం మేము అనేకంగా తీసుకుంటా ఉన్నాం. అలాంటి ప్రోగ్రాంలన్నీ కూడా రాబోయే రోజుల్లో అనేకంగా చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చెప్తాను, రాజకీయాలు చేసేటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏదైతే మంచో ఆ మంచిని ప్రజలకు అందించడానికి మా యొక్క ప్రభుత్వాలు రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మా కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి, దాంట్లో ముందు వెళ్తాం, మీరు కూడా చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాం, బీజేపీ రాబోయే రోజులలో మంచి పథకాలు తెస్తుంది, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ముందుంటాం. రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం రావడానికి మా యొక్క విశ్వ ప్రయత్నాలు మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.